దేశంలోనే అతిపెద్ద పైరసీ రాకెట్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కారు. 6 నిందితులను అరెస్టు చేశారు. తెలుగు సహా ఇతర భాషల సినిమాలు పైరసీ చేసినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశంలోనే అతిపెద్ద పైరసీ రాకెట్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనివల్ల ఈ గ్యాంగ్ వల్ల మొత్తం ఇప్పుడు తెలుగు, తమిళ్, ఇతర ఇండస్ట్రీలకు మొత్తం కలిపి 22,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా ప్రాథమికంగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. గతంలో #సింగిల్ అనేటువంటి సినిమాకి పైరసీ చేసినటువంటి సమయంలో కిరణ్ అనేటువంటి వ్యక్తిని వనస్థలిపురంలో అతను అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసిన టైంలో అతని నుంచి కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు. ఫేస్బుక్లో తనకు కనిపించినటువంటి ఒక కంటెంట్ను, అంటే సినిమాకి ఏదైనా కంటెంట్ మాకు ఇస్తే మేము డబ్బులు ఇస్తామని చెప్పిన కంటెంట్ని, దాని ద్వారా అతను పైరసీ ఏజెంట్లు మియన్మార్, థాయిలాండ్లో ఉన్నటువంటి ప్రధాన పైరసీ ఏజెంట్లకి ఆయనకి సంబంధం ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన థియేటర్లు, అంటే ఎక్కువ జన తాకిడి లేనటువంటి థియేటర్ల దగ్గరికి వెళ్ళి పాప్కార్న్ డబ్బా ఇతర వాటిలో పెట్టి హెచ్డి ఎక్విప్మెంట్ రికార్డ్ చేయడం, వాటిని కంటెంట్ని టెలిగ్రామ్లో వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళంతా ఐబొమ్మ, మూవీ రూల్స్ వంటి ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. సో ఆ కేసు దర్యాప్తులో భాగంగా మొత్తం దేశవ్యాప్తంగా, అంటే వీళ్ళ ద్వారా వీళ్ళకి ఏ ఐడీల ద్వారా టచ్లో ఉన్నారనేది ఐపీ అడ్రస్లు ఇతర వివరాలు సేకరించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే ఈ యొక్క అతిపెద్ద రాకెట్ని పట్టుకున్నారు. వీళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా తెలుగు సహా తమిళ్, మలయాళం, హిందీ సినిమాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వీటి కంటెంట్లకు ఎక్కువ ప్రాధాన్యం పెరగడం, దేశ విదేశాల్లో వీటి కంటెంట్లకు ప్రాధాన్యం పెరగడంతో దీని కంటెంట్ని పైరసీ చేయడం, మొదట థియేటర్లకి ఏదైతే లైవ్ శాటిలైట్ డంప్ అవుతుందో దాన్ని ఐడి పాస్వర్డ్లు ప్రతి థియేటర్కి ఉంటాయి, ప్రతి డిస్ట్రిబ్యూటర్కి ఉంటాయి. కాబట్టి ఆ ఐడి పాస్వర్డ్లు కూడా క్రాక్ చేస్తున్నారు. ఐడి పాస్వర్డ్లు క్రాక్ అవున సమయంలో ఎవరైతే వీళ్ళ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ ఏజెంట్ల ద్వారా థియేటర్కి వెళ్ళి రికార్డ్ చేస్తున్నారు. థియేటర్లో ఎక్కడ కూర్చోవాలి, ఏ పొజిషన్లో కూర్చుంటే వీడియో బాగా చిత్రీకరించవచ్చు. సో పాప్కార్న్ డబ్బాలో పెట్టి, తర్వాత చొక్కా జేబులో, తర్వాత కోక్టిన్ బాటిల్స్కి సంబంధించి వాటిని ఒక రకంగా సెట్ చేసి దానికి కలర్ వేసి మరీ వాటిని రికార్డ్ చేసే విధంగా వాళ్ళకి ఎక్విప్మెంట్ కూడా సమకూరుస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు పంపించినటువంటి కంటెంట్ను, టెలిగ్రామ్లో పంపించినటువంటి కంటెంట్ను వాళ్ళు ఇతర సాఫ్ట్వేర్లు వాడి దాన్ని మంచిగా ప్రింట్ లాగా చేసి దాన్ని మూవీ రూల్స్, ఇతర ఐబొమ్మ లాంటి ప్లాట్ఫామ్లో విక్రయిస్తున్నట్లుగా వస్తుంది. గతంలో కూడా ఈటీవీ విన్కి సంబంధించినటువంటి కంటెంట్ ఒకటి థెఫ్ట్ అవ్వడం, దాన్ని టెలిగ్రామ్లో పంపించడం, టెలిగ్రామ్లో హర్షవర్ధన్ గౌడ్ అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని ఈ సినిమా నా దగ్గర ఉంది, రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సినిమా నా దగ్గర ఉంది, దీన్ని చూడాలంటే మీరు డబ్బులు కట్టండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర కస్టమర్ దగ్గర డబ్బులు వసూలు చేశారు. సో హర్షవర్ధన్ గౌడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో మొత్తం ఈ ప్రధాన పైరసీ గ్యాంగ్తో పాటుగా 6 ప్రధాన పైరసీ గ్యాంగ్తో పాటుగా హర్షవర్ధన్ గౌడ్ మొత్తం 7 మందిని మొత్తం ఈ పైరసీ రాకెట్కి సంబంధించి అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో వీళ్ళు టచ్లో ఉన్నారని తెలిస్తే వాళ్ళు కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీలో, అంటే ఇక్కడి నుంచి సినిమా కంటెంట్ పంపించిన తర్వాత అక్కడ ఎవరైతే మియన్మార్, థాయిలాండ్, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రధాన ఏజెంట్లకి క్రిప్టో కరెన్సీలో డబ్బులు పంపిస్తున్నారు. వీళ్ళు వాటిని నార్మల్ కరెన్సీగా మార్చుకొని ఇక్కడ ఈ విలాసాలు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. అయితే కిరణ్ని జూలై 3న ఈ #సింగిల్ సినిమా అని పైరసీ చేసినటువంటి సమయంలో జూలైలో కిరణ్ని అరెస్ట్ చేశారు. అతని నుంచి కీలకమైనటువంటి సమాచారం వెల్లడైంది. అతనే కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి #సినిమా ఇతర సినిమాలు కూడా సంబంధించి 150 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. కేవలం వీళ్ళంతా ఏజెంట్లు తీసుకునేది అమౌంట్ ఎంతో తెలిస్తే కూడా పోలీసులు కూడా షాక్ అయ్యారు. వీళ్ళంతా కూడా కేవలం ప్రతి సినిమాని బట్టి, ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి సినిమా పెద్ద హీరోల సినిమా అయితే 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఈ కంటెంట్ని ఇస్తే తీసుకుంటున్నారు. చిన్న సినిమాలకి 45,000 నుంచి 25,000 వరకు కూడా తీసుకుంటున్నారు. సో ఇలా దేశవ్యాప్తంగా ఇప్పుడు మనకి తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ సినిమాల్లో ప్రధానంగా ఏజెంట్ను దీనికోసం, ఈ కంటెంట్ కోసమే ఏజెంట్లు ఏర్పాటు చేసుకొని ఈ ఏజెంట్ల ద్వారా కంటెంట్ తీసుకుంటున్నారు. కంటెంట్ని విదేశాలకు పోతుంది, విదేశాల నుంచి ఆయా మూవీ రూల్స్, ఐబొమ్మ లాంటి ప్లాట్ఫామ్లో అప్లోడ్ అవుతుంది. కేవలం సినిమా రిలీజ్ అయిన గంటలోనే మిగతా ప్లాట్ఫామ్లో ప్రత్యక్షం అవడం, కొన్ని చోట్ల హెచ్డి ప్రింట్లు ప్రత్యక్షం అవడం, ఓటీటీలో వచ్చినటువంటి కంటెంట్ అంతా కూడా ఈ ఐబొమ్మ లాంటి వాటిలో రావడం, ఇదంతా కూడా చాలా సినిమా ఇండస్ట్రీకి కొన్ని నెలల పాటు కష్టపడినటువంటి కష్టం అంతా కూడా ఇలా తస్కరించి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పెట్టి అమ్ముకుంటున్నారు. దీనివల్ల క్రిప్టో కరెన్సీ విదేశాల
దేశాల నుంచి దీన్ని దిగుమతి చేసుకున్నారు. సో ఈ కేసుని దర్యాప్తు చేసినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు మొదట ఇది చాలా ఒకరిద్దరి దగ్గర ఒక 2 గ్యాంగుల వద్దనే ఉందని అనుకున్నారు. కానీ దర్యాప్తులు చాలా విస్తృతమైన వాస్తవాలు వెలుడయ్యాయి. సో దేశవ్యాప్తంగా కూడా వీళ్ళంతా చాలా కీలకంగా ముఠా ఉంది. ఈ కేసులో మరికొంతమంది నిందితులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ లోకల్ ఏజెంట్లకి ప్రధాన ఏజెంట్లు వేరు రాష్ట్రాల్లో ఉన్నారు. ఢిల్లీతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. ఈ ఏజెంట్లంతా మయన్మార్, థాయిలాండ్లో ఉన్నటువంటి ఏజెంట్లతోటి సంబంధాలు ఏర్పాటు చేసుకొని సో ఇక్కడి నుంచి వీళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చడం, కంటెంట్ తీసుకొని అక్కడి నుంచి ప్రధాన ఏజెంట్లకు పంపించేందుకు కొన్ని లక్షల రూపాయల్లో వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ లింక్ అంతా బ్రేక్ చేయడానికి దాదాపు సైబర్ క్రైమ్ పోలీసులకి సుమారు 2 నుంచి 3 నెలల సమయం పట్టింది. మొదట ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినటువంటి సింగిల్ సినిమా దర్యాప్తులో భాగంగా చాలా కీలక అంశాలు వెల్లడయ్యాయి. సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని కస్టడీలో తీసుకొని మరికొన్ని విషయాలు రాబట్టాలని చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి సివి ఆనంద్ ఇప్పటివరకు మన సిపిగా ఉన్నటువంటి సివి ఆనంద్ కూడా దీని మీద చాలా వర్కౌట్ చేశారు. దీని మీద పైరసీ జరుగుతున్నట్టు విషయం మీద తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయని గుర్తించారు. తెలుగు సినిమాలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు, కంటెంట్కి ఇది చాలా వాళ్ళకి ఆసరాగా మారింది అనేది వాళ్ళు ఇటీవల వీళ్ళందరితోటి థియేటర్ సినిమా నిర్మాతలు ఇతర హీరోలతోటి సివి ఆనంద్ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సివి ఆనంద్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కొన్ని కంటెంట్లను ఇక్కడ నుంచి సినిమా రిలీజ్ చేసేటప్పుడు కొన్ని మీరు జాగ్రత్తలు పాటించాలి. కేవలం సినిమాల మీద వచ్చేటువంటి రెవెన్యూ కాకుండా సినిమా రిలీజ్ అయ్యే సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఏదైతే ఆన్లైన్ నుంచి డంప్ చేసేటువంటి క్యూబ్ లాంటి ఇతర మీడియాలో కూడా వాటిలో ఏదైతే డంప్ చేస్తారో పాస్వర్డ్లు ఇతర క్రాక్ చేయకుండా ఉండాలని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయనే విషయాన్ని సివి ఆనంద్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ రోజు జరిగేటువంటి 12 గంటలకి సివి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ప్రెస్ మీట్లో వాళ్ళందరూ కూడా వివరించనున్నారు ఈ పైరసీ ఏ విధంగా జరుగుతుంది, డబ్బులు అంటే ఏ విధంగా ఈ కంటెంట్ని వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి ఈ కంటెంట్ అంతా పోతుందనే విషయాన్ని వాళ్ళంతా కూడా సివి ఆనంద్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. సో ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళందరి నుంచి చాలా డేటాను సేకరించారు, కొన్ని కంటెంట్లు సేకరించారు. ఇందులో ఈటీవీ విన్కి సంబంధించినటువంటి డేటా కూడా ఉంది. దాంతోపాటుగా కొన్ని ఓటీటీ కంటెంట్లు, ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ కూడా ఇతర కంటెంట్లు కూడా ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే చాలా పెద్ద సమస్య అయినటువంటి నెట్ఫ్లిక్స్కి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అవగానే గంటలో మరొక ప్లాట్ఫామ్లో కనిపించడం ఆశ్చర్యకరంగా పోలీసులు కనిపించినటువంటి విషయం. సో దీని మీద కేవలం కొన్ని కంప్లైంట్స్ మాత్రమే వచ్చాయి. ఇట్లాంటి కంటెంట్ని తప్పు చేస్తున్నారు. టెలిగ్రామ్లో మనకి న్యూ మూవీ రిలీజెస్ అని కొడితే కొన్ని వేల కంటెంట్లు వస్తున్నాయి, కొన్ని వేల పేజీలు వస్తున్నాయి, కొన్ని బాట్లు వస్తున్నాయి. సో వీటన్నింటినీ కూడా పైరసీ చేసి ఇతర దేశాలకు అమ్ముకుంటున్న విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సో ఇప్పుడు ఈ కంటెంట్ని అంతా కూడా హార్డ్ డిస్కుల్లో భద్రపరిచారు. ఈ హార్డ్ డిస్కులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ల్యాప్టాప్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి కీలకంగా విషయాల్లో పోలీసులు వెల్లడించున్నారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఈ విషయాలపై పూర్తిగా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చి వివరాలు వెల్లడించనున్నారు. ఓ టు యూ.